నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్నట్టే కనిపిస్తోంది. సో రానున్నటువంటి రోజుల్లో ఒకవైపు ఇప్పటికే ఇరాన్తో యుద్ధం నడుస్తోంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం. ఆ యుద్ధం నడుస్తున్నటువంటి క్రమంలోనే భారత్తో కొంత మిత్రత్వానికి అమెరికా ఒక అడుగు ముందేసినట్టుగా కనిపిస్తోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సో ఈలోపే మోడీకి వైట్ హౌస్ నుంచి కూడా ఇన్విటేషన్ రావడం కూడా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాన్ని చూపిస్తోంది. ట్రంప్ కూడా నాకు ప్రధానమంత్రి మోడీ అంటే చాలా ఇష్టం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి కామెంట్స్ ఇవి భారత్తో మళ్ళీ మిత్రత్వం కోసం అమెరికా తొందరపడుతోంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే అమెరికా ఉద్దేశం ఏంటి, మార్కో రూబియో పర్యటన వెనకాలన్నటువంటి కారణాలేంటి, జరగబోయేటువంటి వాణిజ్య ఒప్పందాలతో భారత్కి ఎట్లాంటి లాభం అండ్ అమెరికా వ్యూహం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తుతానికి చర్చలోకి రావడం మొదలయ్యాయి. ఎందుకంటే రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నటువంటి సమయంలో రష్యాకు మద్దతు ఇస్తోంది, ఆర్థిక పరంగా భారత్ ఇండైరెక్ట్గా సహాయం చేస్తోంది చమురు కొనుగోలు చేస్తూ అని అమెరికా కామెంట్ చేస్తూ భారత్పై 50% సుంకాలను విధించడం జరిగింది. సో విధించినటువంటి నేపథ్యంలో అమెరికాకు అట్ ది సేమ్ టైం ఇటు భారత్కు కొంత అఫ్కోర్స్ విరోధం మొదలైంది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నటువంటి టైంలో కూడా యుద్ధం ఆపాలంటూ, నేను చెప్తేనే యుద్ధం ఆగిందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు మాట్లాడడం, మోరోవర్ పాకిస్తాన్ అంటే ఇష్టం అంటూ మాట్లాడడం, నవాజ్ షరీఫ్ను లేదంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్ పిలిపించుకోవడం, సో భారత్ వ్యతిరేక కార్యక్రమాలకు చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు అమెరికా ముందడుగు వేస్తోంది భారత్తో మిత్రత్వం కోసం అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే మేము 50% సుంకాలు వేస్తున్నామంటూ మొదట 25% వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 25% వేసి 50% పన్నులు విధించి భారత్ను ఒక శత్రువులాగా చూసినటువంటి పరిస్థితి. భారత్కు ఒక శిక్ష వేసినంత పనిచేశాడు ట్రంప్. బట్ అట్లాంటి ట్రంప్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకు మనసు మార్చుకున్నారు, ట్రంప్ వెనకాలన్నటువంటి వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొంత చర్చ నడుస్తుంది. మోర్ ఓవర్ ట్రంప్ ఇంకా భారతీయులకు సంబంధించినటువంటి ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళ చేతులకు సంకెళ్ళేసి భారత్కు పంపించారు. సో ఈ విషయం భారతదేశంలో చాలా పెద్ద వివాదాస్పదంగా మారే. దీనిపైన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఏకంగా పార్లమెంట్లో స్పందించాల్సినటువంటి పరిస్థితి. సో ఇలాంటి చర్యలు చేస్తూ కూడా భారత్ పైన తన విషయాన్ని జిమ్మారు ట్రంప్. సో ఇప్పటి నుంచి అంటే యుక్రెయిన్ యుద్ధం నుండి భారతదేశం రష్యాకు చమురు కొనుగోలు చేస్తూ, చౌకగా చమురు కొనుగోలు చేస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. సో ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు ఆ సమయం నుంచి. సో ఇట్లా చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్సే. బట్ ఇప్పుడు మార్కో రూబియో పర్యటన ఎట్లా చూడాలి, భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతోంది, ఈ పర్యటన ఇచ్చినటువంటి సందేశం ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఈ పర్యటన కంటే ముందు చైనా పర్యటనకు వెళ్ళారు ట్రంప్. కనీసం ఇట్లాంటి ఒప్పందాలు లేకుండా ట్రంప్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు భారత్లో పర్యటన.